నా పెళ్లి శుభోత్తరం. నేను మెతకవాడిని అయిన రామారావు గారితో ఓసారి పెళ్లి శుభోతుగా మాట్లాడడం జరిగింది. అది పొగరు కాదు, పౌరుషం. రక్త సంబంధం తర్వాత గుడి గంటలకి రాస్తున్నాను. రామారావు గారు కూడా మెచ్చుకున్నారు. అంతలో నాకు పొగరు పెరిగిందని, రామారావు గారి గురించే ఏళనగా చులకనగా మాట్లాడానని ఎవరో చెప్పారట. ఆయనకి కోపం వచ్చింది. ఎవడా రమణ, ఇంతలోనే ఇంత పొగరా? నేను తలుచుకుంటే ఆ రమణని తీసేసి జూనియర్ని పెట్టగలను. ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నారట. నేను సెట్లో లేని వేళ. మన్నాడు నిర్మాత దూండి, డైరెక్టర్ మధుసూదన్ రావు నన్ను పిలిచి హెచ్చరించారు. వెళ్ళి సారీ చెప్పమన్నారు. నేను చెప్పనన్నాను. నా తప్పేమిటో తెలియకుండా ఎలా చెప్పను అన్నాను. మాకు తెలీదు. మొత్తానికి ఆయన కోపంగా ఉన్నారట. అది నిజం అన్నారు డూండి. ఎవరో ఏదో చెప్తే నేను దేనికి సారీ చెప్పాలి? ఇవాళ సారీ చెప్తాననుకోండి, రేపు ఇంకెవరో ఇంకేదో చెప్తే ఆయన శపిస్తే మళ్ళీ సారీ చెప్పాలా? దారేపోయే దానయ్యేలా చాడీలు విన్నప్పుడు నన్ను అడగాలి. నా తప్పుంటే తప్పకుండా చెప్తాను. ఆయన పెద్దవాడు, నిన్ను తీసేసి జూనియర్ని పెట్టిస్తానంటున్నాడు కదా. రేపు నేను పెద్దవాడిని కావచ్చు. ఇవాళ రైటర్ని, రేపు ప్రొడ్యూసర్ని అయితే రామారావుని బుక్ చేయకుండా నాగేశ్వరరావుని పెట్టి సినిమా తీస్తానేమో. ఎవడు చూడొచ్చాడు అన్నాను. గుడ్, పైకొస్తావు అన్నారు డుండి గారు నవ్వి. ఈ మాట డుండి గారే రామారావు గారితో సూటిగా చెప్పారు. ఐసి అంత గట్టిగా అన్నాడంటే అతని తప్పు లేదేమో, మేమే పొరపాటేమో అన్నారట తల పంకిస్తూ. గుడిగంటలు నా రెండో పిక్చరు. నేను అక్కినేని మనిషిని కొందరు వీపు మీద ముద్ర వేసిన నా కెరియర్ రామారావు గారితోనే ఆరంభమైంది. రక్త సంబంధం, గుడిగంటలు, దాగుడు మూతలు, అక్కినేని మోగ మనసులు మూడోది. రచయితగా, ప్రొడ్యూసర్గా నేను తీసిన తొలి కమర్షియల్ హిట్ బుద్ధిమంతుడికి ఆయనే హీరో, ఎన్టీఆర్ కాదు. గుడిగంటల టైంలోనే ఇంకో సంఘటన. రామారావు గారు మామూలుగా సిగరెట్లు కాల్చరు. సినిమాలో వేషం సిగరెట్లు కాల్చేది అయితే రోజుకి 2-3 డబ్బాలు స్టేట్ ఎక్స్ప్రెస్ 555 ఊదేసేవారు. గుడిగంటల హీరో చాలా హెవీ స్మోకర్. నిట్టూర్పుకో సిగరెట్టు అంచేత రోజుకు 2 డబ్బాలు. పొద్దున 9కి, మధ్యాహ్నం 2కి ఇవ్వాలి ప్రొడ్యూసరు. ఒకనాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక విశ్రాంతి వేళ మా దగ్గర సిగరెట్లు అయిపోతే డుండి గారు రామారావు గారి టిన్ తెప్పించారు. అది వ్యాక్యూమ్ ప్యాక్ డబ్బా. మూతని సుతారంగా అదిమితే లోపల నుంచి బుస్సుమని కొద్దిగా గాలి వస్తుంది. కమ్మటి వాసన కూడా వస్తుంది. తర్వాత మూతని గుండ్రంగా తిప్పితే ముచ్చిరేకులాంటి ఫాయిల్ చిరుకుతుంది. అప్పుడు సిగరెట్ తీయాలి. నేను డుండి గారు చెరొకటి తీసుకుని కాల్చుకున్నాం. 2 అయింది. రామారావు గారు మేకప్ రూమ్కి వచ్చారు. మేకప్ పీతాంబరం గారు ఈనాటి సూపర్ హిట్స్ డైరెక్టర్ పి వాసు గారి తండ్రి పరుగున వచ్చారు. సార్, హీరో గారి సిగరెట్ డబ్బా ఎవరో ఓపెన్ చేశారు. 2 సిగరెట్లు మిస్సింగ్. అయ్యగారు ఫైర్ అయిపోతున్నారు అన్నాడు. మేమేనయ్యా, చెప్పు. ప్రొడ్యూసర్ గారు ఒకటి, రైటర్ గారు ఒకటి కాల్చారు అని చెప్పు అన్నాడు డూండి. గోడకేసి కొట్టిన బంతిలా మేకప్ మ్యాన్ మళ్ళీ పరిగెత్తుకు వచ్చారు. ఫుల్ టిన్ పంపితే కానీ సెట్కి రారంటండి అని చెప్పి వెళ్ళిపోయాడు. డూండి గారు తెల్లబోయారు. వెంటనే ప్రొడక్షన్ చిట్టిబాబుని పిలిచి చెప్పారు ఇంకో టిన్ను పంపమని. ఇంకో టిన్ను స్టాక్ లేదు. చిట్టిబాబు కారెక్కి టీనగరం కైలాసం కొట్టుకి ఆంధ్రా కిల్లీ షాప్ పరిగెత్తాడు. అక్కడ స్టాక్ లేదు. అక్కడి నుంచి 6 మైళ్ళ అవతల ప్యారిస్లో కాశీ స్ట్రీట్కి కారుని ఉరికించి ఆఘమేఘాల మీద 4ంటికి స్టూడియోకి వచ్చి డబ్బా ఇచ్చాడు. 4:30కి షాట్ తీశారు. ఆనాడు చెయ్యని తప్పుకి సారీ చెప్పనన్న నేను ఈనాడు చేసిన తప్పుకి బాధ్యత దూండిది అయినా వెళ్ళి రామారావు గారికి సారీ చెప్పాను. ఆయన పక్కపక్క నవ్వారు. సిగరెట్ కోసం కాదు బ్రదర్, డిసిప్లిన్, ప్రిన్సిపల్. రేపు నేను తప్పు చేసినా ఎస్ యూ కెన్ క్వశ్చన్ మీ అన్నారు. ఆ పుట్టు షాట్లో 2 సిగరెట్లు కాల్చారు.
మిగతావి ఊది పారేయలేదు. డూండిని పిలిచి సిగరెట్ డబ్బా తిరిగి చేతికిచ్చారు. 48 సిగరెట్లు అలాగే మిగిలి ఉన్నాయి. సారీ బ్రదర్, ఏమనుకోకు అన్నారు. ఏం చెయ్యను? లక్షోపలక్షల కొమ్మలు, రెమ్మలు, చిగుళ్లతో, పూలతో, పిందెలతో, ఫలాలతో వసంతలక్ష్మిలా ఉన్న బతుకు చెట్టు మీద కూర్చున్నాను. ఎన్ని కొమ్మలో, రెమ్మలో, చిగురులో, పువ్వులో, కొమ్మ కొమ్మకో సన్నాయి. ఈ అనురాగ సరాగ విరాగ రాగమాలికల కచేరీలను విని ఆనందించండి. స్వాతీజీలారా, ఈ కోతీజీ మీద కోప్పడకండి. ఇంకో చిన్న సీమటపాకాయ. నా ఫస్ట్ పిక్చర్ రక్త సంబంధం. డూండి గారు దానికి నన్ను పెట్టుకోగానే ఇండస్ట్రీలో భిన్న స్వరాలు. ఈ డూండికి పిచ్చా వెర్రా? ఆత్రేయ రాయాల్సిన పిక్చర్ని ఈ కామెడీ గాడికి ఇచ్చారేమని మూల విరాట్, సుందర్లాల్ మెహతా కూడా అన్నారట. డూండి జవాబు: ఆత్రేయ డ్రామా గొప్పగా రాస్తాడు కానీ కామెడీ రాయడు. కానీ మంచి కామెడీ బాగా రాయగలవాడు డ్రామాని కూడా మహాబాగా పండిస్తాడు. రమణ కథలు అలాంటివి, నేను చదివాను అని. డూండి ఎన్నో హిట్ పిక్చర్లు తీశారు. గూఢచారి 116, ఫర్జ్, వీరాభిమన్యు, మరపురాని కథ, బాపుతో ఇంటి గౌరవం. తెలుగు సినిమాకి ఆద్యులు పూజ్యులు అయిన పోతిన శ్రీనివాసరావు గారి రెండో కొడుకు డూండి. పెద్ద ఆయన మారుతి బెనర్జీ, మూడో ఆయన నిర్మాత బాబ్జీ. నాలాంటి రచయితలను, వాణిశ్రీ లాంటి ఆర్టిస్టులను సతీ తులసి అనే ఫ్లాప్తో ఆరంభించిన దర్శకుడు. వి మధుసూదన్ రావును ఇలా ఎందరిలోనూ టాలెంట్ను గుర్తించి రిస్క్ తీసుకుని గెలిపించిన ధీమంతుడు డూండేశ్వరరావు. ఇంకో బాధర్ కవి గారు నన్ను సాధించారు. పాషమదర్లో రక్త సంబంధం మూలకథ. హీరో చెల్లెలు చచ్చిపోతుంది. మీ చెల్లెలు చచ్చిపోయిందా అని అడిగారు ఆయన నన్ను. నాకు చెల్లెలు లేదండి అన్నాను నేను. నాకు చెల్లెలు ఉంది, అది చచ్చిపోయింది. ఆ బాధ నాకే తెలుసు. అందుకని ఇది నేనే రాయాలి, నీలాంటి వాడు కాదు అన్నారు ఆవేశంగా. అలాంటివే కొలబద్దలైతే ఈ కథలో కేవలం చెల్లెలే కాదు, అన్న కూడా పోతాడు కదా. ఇద్దరూ కలిసే చచ్చిపోయారు. మరి మీరు అన్నాను. అవును బ్రదర్ అంటూ హడావుడిగా ఫేడ్ అవుట్ అయిపోయినాడు ఆ బాధరాయనుడు. కొందరికి గురు పాస్టరు లాగానే రామారావు గారికి అందరినీ బ్రదర్ అని పిలిచే అలవాటు. ఆయన సర్కిల్లోకి వెళ్ళిన చాలామందికి ఇది ఊతపదల్లా అలవాటు అయిపోయింది. సముద్రాల జూనియర్ రామానుజాచార్య పాండి బజార్లో కలిసే వాళ్ళందరినీ కాక వాళ్ళ తండ్రి తాతల్ని కూడా బ్రదర్ అని పిలిచేవాడు. ఆయన చాలా మంచి రచయిత. స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు ఎన్నో. అందమైన బావ, ఆవు పాల కోవా రాశాడు. ఒక దశలో ఆయన చేతిలో 10-12 సినిమాలు ఉండేవి. 2-3 అసిస్టెంట్లకి వేరే సినిమాలకి డైలాగులు ఒకేసారి డిక్టేట్ చేసేవాడు. అన్నం తిన్నావా? రాసుకో. భోంచేసావా? రాసుకో. ముద్ద మింగావా? ఒరే నువ్విది రాసుకో. మంది మాస్ పిక్చర్ కదా, బాగుంటుంది, రాసుకో. ఆరగించారా? ఇది మైథాలజీ, రాసుకో. ఒరే అన్నీ చూసుకుని పంచుకొని రాసుకోండి. రమణ చూసావా, ఇది ఇప్పుడు నేను ఆంధ్రపత్రిక రిపోర్టర్ని. ఇంత కష్టపడి రాస్తాం, డబ్బులేవో ఇస్తారనుకో, కానీ తగినంత పేరు రావట్లేదు. ఎందుకో తెలుసా? నేను బుద్ధి తక్కువ పని చేశాను. గొప్పాడి కొడుకుగా పుట్టేశాను. నేనే కాదు, ఎవరైనా అంతే. గొప్పోడి కొడుకుగా పుడితే నువ్వు రాసిన గొప్ప డైలాగులని అన్నీ పెద్ద ఆయన ఖాతాలోనే వేస్తారు. ఇవా కుర్ర సన్యాసికి ఎలా పలుకుతాయి? పెద్ద ఆయన ప్రతాపమే అనేస్తారు. పెద్ద ఆయన రాసిన చెత్త డైలాగులన్నీ మన నెత్తిన రుద్దుతారు. కుర్ర నా కొడుకు ఈడి పనే అంటారు. అంచేత రమణ, నువ్వు అలాంటి బుద్ధి తక్కువ పని అప్పుడు చేయకు సుమి. వస్తా బ్రదర్ అంటూ వెళ్ళబోయాడు. హోల్డ్ ఆన్, మా సీనులు అయ్యేదాకా మీరు ఇక్కడే సార్. మీరు ఇక్కడే, నేను ఇక్కడే. వెళ్ళేది పేపర్ ఆయన అనేవాడు ఓ కంపెనీ అసిస్టెంట్ కేవీ రావు గారు. కేవీ రావు, కేవీ ప్లస్ రావు, హి అన్నాడు జూనియర్. తర్వాత డైలాగ్ చెప్పండి, రాసుకుంటాము. భోంచేశాక ఏం చేస్తాడు? అరటిపండ, పనసపండ, ఒక్కపొడ, సీవల, పోకచెప్ప, మిఠాయికెళ్ళియా, కారాకెళ్ళియా, ఏం రాసుకోవాలి అన్నారు రావు గారు నవ్వుతూనే.
భోంచేశాక ఏం చేస్తాడు? ముందర చేయి కడుక్కుంటాడు, కుని మూతి తుడుచుకుంటాడు, ఆ తర్వాతే పళ్ళు గళ్ళు అన్నాడు జూనియర్ విరగబడి నవ్వి. జనతా ఎక్స్ప్రెస్. రాజకీయ రిపోర్టింగు 2-3 మాసాలు చేశాక సాహిత్య సభలకు పంపించారు నన్ను. ఓసారి తెలంగాణ కవి కిషోరాలు అప్పట్లో దాశరథి నారాయణ రెడ్డి మెడ్రాసులో ప్రసంగాలు ఇవ్వడానికి వచ్చారు. 4 రోజులు సుడిగాలి సభలు. వారి వెంటనే తిరిగాను. ఆంధ్ర మహాసభ, విపి హాలు, బ్రాడ్వేలో కిందర ఆఫీసు, ఇలా చాలా చోట్లకి వెళ్ళాను. వారి ప్రసంగాలు అద్భుతం. ఇద్దరికిద్దరు మహానుభావులు. కొండల్లో గోదావరిలా చైతన్యంతో ప్రవహించేవి. నేను వాటిని పేట మీద పాయింట్లుగా రాసుకుని రాత్రి ఇల్లు చేరాక అర్ధరాత్రి దాకా కూర్చుని పూర్తి ప్రసంగాలు రాసి మన్నాడు ఇచ్చేవాడిని. దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు ఆఫీసుకు వచ్చినప్పుడు అయ్యవారి దగ్గర నా రిపోర్టింగ్ను మెచ్చుకున్నారట. మీ వాడికి తెలుగులో షార్ట్ హ్యాండ్ ఉన్నట్టుంది. మా ప్రసంగాలు ఒక్క మాట పొల్లిపోకుండా కవర్ చేశాడు. కుర్రాడు గట్టివాడే అన్నట రెడ్డి గారు. దాశరథి గారు, మీ వాడికి తెలుగులో షార్ట్ హ్యాండ్ ఉన్నట్టుంది. అప్పట్లో ఆయన కుర్రాడే, కానీ గొప్పవాడు. వయసులో నాకన్నా నెల 1 రోజు చిన్న. నేను 1931 జూన్ 28, ఆయన 1931 జూన్ 29. మన్నాడు తెన్నేటి సూరి గారు నన్ను పిలిచారు. ఏవో భారత్కో కథరాయ్ అన్నారు. నేను హడలిపోయాను. నేనా అన్నాను. అవును నువ్వే. సీతారాం చెప్పాడు. నేను నీ కథలు చూశాను. మహారాజు, యువరాజు అవిని రాయగలవు, రాయ్ అన్నారు. సాయంత్రం డ్యూటీ అయిపోయాక 5 నుంచి 2-3 గంటలు కూర్చుని 2 రోజుల్లో కథ రాశాను. నేను రోజు వార్తలు రాసి జానాబెత్తడి న్యూస్ ప్రింట్ కాగితాల మీద రాస్తే 200 పేజీలు వచ్చింది. సూరిగారు చదివేసి అలాగే కంపోజింగ్కు పంపించేశారు. 1954 డిసెంబర్ భారత్ సంచికలో వచ్చింది జనతా ఎక్స్ప్రెస్. మన్నాడు బయట డ్యూటీ తిరిగి ఆఫీస్కి వచ్చి వార్తలు రాస్తున్నాను. అయ్యవారు నా టేబుల్ వైపు వచ్చారు. ఆయన వెనకే సూరి గారు. మీరు స్టీన్బెక్ కానీ ఫాక్నర్ కానీ చదివారా అన్నారు. చదివానని తలూపాను. ఎవరెన్వా, సౌరయాన్, వుడ్హౌస్ అన్నారు సూరి గారు. అవునని తలూపాను. వీళ్ళల్లో ఎవరి కథైనా మీకు ఇన్స్పిరేషనా? కాదని తలూపాను. కథ బాగుంది కాబోలు, అందుకే కాపీ అని అనుమానాలు. చాలామందికి ఇదే తత్వం. కథో పద్యమో పాటో చాలా బాగుంటే అది దేనికో కాపీ అయి ఉంటుందని అనుమానం కాదు, నమ్మకం. నాకు ధైర్యం వచ్చేసింది. పొగరు కూడా తొంగి చూసింది. ఇన్స్పిరేషన్ కాదండి, పచ్చి కాపీ అన్నాను. దేనికి? రాయపేట హైరోడ్లో లాయర్స్ రోడ్ జంక్షన్ దగ్గర 2/27 అనే 10 కాపరాల కాలనీ ఉందండి. అన్నీ 1.5 వాటాలు. సెంటర్లో ఓనర్ గారి చిన్న మేడ. ఆ కాలనీని చదివానండి, కాపీ కొట్టానండి, ఇంకే పుస్తకము కాదు అన్నాను ధైర్యంగా, గడగడ వణికిపోతూ. అయ్యవారు కళ్ళెత్తి చూశారు. మీ కథ బాగుంది, అందరూ బాగుందన్నారు. మా ఇంట్లో పిల్లలు కూడా రాస్తూ ఉండండి అనేసి అయ్యవారు వెళ్ళిపోయారు. ఈ రోజుకి సమాప్తం. మళ్ళీ రేపు